నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ ఫలితాల్లో గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ 120 మార్కులకు గాను శ్రీ శివాని విద్యార్థులు సాయి లిఖిత 99, సాయి దేవహర్ష 95, వంశీ 91, పద్మావతి 89, వేణు 88, మిథిలేష్ రెడ్డి 82, సుహైల్ 78, వసీం అహ్మద్ 76, యశ్వంత్ 74, శ్రీ సంతోష్ 70 మార్కులు మరియు 28 మంది విద్యార్థులు రాష్ట్ర ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసమై నిర్వహించిన పాలిసెట్ 2025 ఫలితాలలో గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. మా విద్యార్థులలో సాయి లిఖిత 120 మార్కులకు గాను 99 మార్కులు సాధించింది. అలాగే సాయి దేవహర్ష 95 మార్కులు, అలాగే వంశీ 91 మార్కులు, అలాగే పద్మావతి 89 మార్కులు, వేణు 88 మార్కులు, అలాగే మిథిలేష్ రెడ్డి 82 మార్కులు, అలా 78, 76, శ్రీ సంతోష్ 74, అలాగే 20 మార్కులు సాధించారు. అలాగే మొత్తం 28 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి జయకేతనం ఎగరవేశారు. దీనికి సహకరించిన మా టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, పేరెంట్స్ కూడా శ్రీ శివాని స్టడీ సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ప్రవేశానికై నిర్వహించిన ఏపీఆర్జేసీ ఫలితాల్లో కూడా మా శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు 13 మంది ర్యాంకులు సాధించారు. అందులో సాయి లిఖిత రాష్ట్ర స్థాయిలో 1543వ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సాయి లిఖితకి ప్రత్యేక శుభాకాంక్షలు, అలాగే పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఫలితాలు మొత్తానికి కేవలం 25 రోజుల శిక్షణతో సాధించినటువంటి ఫలితాలు ఇవి. అందులో ఆ విద్యార్థుల హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్ ఎంతో అందులో కారణమై ఉంది. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, అద్భుతమైనటువంటి విధంగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు సాయి లిఖిత. నేను శ్రీ శివాని స్టడీ సర్కిల్లో 25 రోజుల నుంచి కోచింగ్ తీసుకుంటున్నాను. పాలిసెట్లో 120 మార్కులకి నాకు 99 మార్కులు వచ్చాయి. దీనికి సహకరించిన మా ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా పేరు డి పద్మావతి. నేను శివాని స్టడీ సర్కిల్ కోచింగ్ తీసుకున్నాను. నాకు పాలిసెట్ ఎగ్జామ్లో 120కి 89 మార్కులు వచ్చాయి. నాకు ఎగ్జామ్ రాసి ప్రోత్సహించినందుకు మా ఉపాధ్యాయులు గారికి, అలాగే మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నిన్న విడుదలైన ఏపీఆర్జేసీ పాలిసెట్ ఫలితాలలో గూడూరు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్ మార్కులు సాధించారని కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జనసేన నాయకులు చంద్రనీల్ మాట్లాడుతూ స్థాపించిన 2వ సంవత్సరంలోనే గూడూరు టౌన్లోనే మొదటి స్థానంలో నిలిచిన వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. వివేకానంద కోచింగ్ సెంటర్లో కేవలం చదువు మాత్రమే కాకుండా దేశభక్తి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఇలా అన్ని రకాల విషయాలపైన అవగాహన కల్పిస్తున్నారన్నారు. వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఎంసెట్ విద్యార్థులు కూడా పరీక్షలు బాగా రాయాలని, ఎంసెట్ విద్యార్థుల సక్సెస్ మీట్లో మరలా కలుద్దామని విద్యార్థులకు తెలియజేశారు. ఏపీఆర్జేసీ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో ఉదయ్కి 111 మార్కులతో రాష్ట్ర స్థాయి 654వ ర్యాంకు, బైపీసీ విభాగంలో భానుశ్రీ 104 మార్కులతో రాష్ట్ర స్థాయి 401వ ర్యాంకు, పాలిసెట్లో తరుణ్ తేజ 104 మార్కులతో రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించారన్నారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఏపీఆర్జేసీ పాలిసెట్ అన్ని విభాగాలలో గూడూరు టౌన్లో రికార్డు ఫలితాలు సాధించారన్నారు. ఇంతటి ఘన విజయానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దయాకర్, హరి, శ్రీనివాసులు, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరెవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వచ్చిందా పాస్ యాభైరానే కదా సుమేరా ఇంకా పాలిటెక్నిక్. ఎవరైతే మీరందరూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించారో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఈ సార్ మళ్ళీ గారు నాకు ఫోటో పెట్టారు, నేను ఒక కోచింగ్ సెంటర్ స్థాపిస్తున్నాను, ఏదైనా మనం ప్రమోట్ చేయండి. సరే మేమందరం వాట్సాప్ వాటిలో పెట్టాము. లాస్ట్ టైం 43లో 42 వచ్చారు, ఈ ఇయర్ కూడా వచ్చారు. మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మన వివేకానంద ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చదువుతో పాటు మనకు దేశం మీద భక్తి నేర్పిస్తారు, నేషనాలిటీ మనకి నేర్పిస్తారు. సో మీరందరూ ఇక్కడికి వచ్చి చదువుతో పాటు మీ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించుకోవాలా అవన్నీ నేర్చుకోవాలా. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచే మీ ఏదైతే రేపు ఫ్యూచర్ ఉంటుందో ఎక్కడే వేసుకుంటారు. ఇప్పుడు దాకా ఏదైతే మీ 10th క్లాస్ లెవెల్ అక్కడికంతా అయిపోయిందన్నమాట. సో మీ ఫ్యూచర్ని నిర్ణయించుకునేది ఇక్కడే. మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏం చేయకూడదు అనుకుంటున్నామో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఇక్కడే. ఇక్కడి నుంచే మీరు ఎంచుకునే ఫ్రెండ్స్ మీతోనే ఉంటారు. సో ఏదైనా మీరు చేసేది జాగ్రత్తగా చేయాలని, మీ లెక్చరర్స్ మాట వినాలని కోరుకుంటూ, అదేవిధంగా ముందుగా తల్లిదండ్రులు గౌరవించుకోండి. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, రేపు మనం పెద్ద అయిన తర్వాత మన బిడ్డ చేసినప్పుడు బాగుంటుంది. సో అందరూ ఇంకోసారి ఆలోచన చేసుకుంటూ మీ యొక్క లెక్చరర్స్ని ఎక్కడున్నా గౌరవించుకోండి. ఇక్కడ మనం చెప్పే చదువుని ఇంటికాడ పోయి ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. మనం ఒకసారి చదివిన దానికన్నా ఒకసారి రాస్తేనే మనకి గుర్తుంటుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మీరు బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే అతను ప్రావీణ్యం చాలా ఎక్కువ, మేమంతా సమకాలీకులే. ఆయన లెక్చరర్ పోస్ట్లోకి వచ్చారు, మేము రాజకీయాల్లోకి వచ్చాము. మీరు మళ్ళీ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ద్రోణాచార్యుడి దగ్గర చాలామంది శిష్యులు ఉండేది, కానీ అర్జునుడు మాత్రమే వచ్చాడు. ఏకలవ్యుడు ఫోటో చూసుకొని నేర్చుకున్నాడు. కాబట్టి మీరు కూడా మీ సార్ని వాళ్ళందరినీ చూసుకొని ఫ్యూచర్లో మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ర్యాంక్ సాధించిన కాంగ్రెస్ తెలియజేస్తున్నాం. సో ఒక సంతోషకరమైనటువంటి సందర్భంలో మనం అందరం కూడా కలుస్తున్నాం. 2వ సంవత్సరంలోనే శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ గూడూరు టౌన్లో నిన్న విడుదలైనటువంటి ఏపీఆర్జేసీ పాలిసెట్ ఈ 2 ఫలితాలు గూడూరు టౌన్ ఫస్ట్ రావడము చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడం కోసం చాలా సంతోషంతో మీకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ముందుగా వివేకానంద కోచింగ్ సెంటర్ యొక్క బలము, నేను విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నప్పటి నుంచి మాకందరికి ఆదర్శం, సమాజం కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక జీవితం ఏదైనా ఉంది అంటే స్వామి వివేకానంద. బీటెక్లో ఒక సాధారణ స్టూడెంట్గా చదువుకుంటూ కేవలం సాధారణ విద్యార్థిగా ఉన్నటువంటి నేను వివేకానందుని యొక్క జీవితం చదివిన తర్వాత ఈ దేశం కోసం పనిచేయాలి, చదువుతో పాటు సమాజం కోసం మనకున్నటువంటి సమయంలో కొంత సమయం అనే సమాజం కోసం ఇవ్వాలి ఏదో ఒక రూపంగా అని చెప్పేసి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఏబీవీపీలో ఒక స్లోగన్ ఉంది, వివేకానందుని మాట ఏబీవీపీ బాట. వివేకానంద ఏదైతే యువతకు సందేశం ఇచ్చాడో ఆ యొక్క సందేశాన్ని అనుసరించే విద్యార్థి పరిషత్ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఉపాధ్యాయ వృత్తిలోకి రావడము, ఉపాధ్యాయ వృత్తికి వస్తే స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కొంతమంది విద్యార్థులైనా సమాజం కోసం పనిచేసే విధంగా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో ఉపాధ్యాయ రంగంలోకి రావడం జరిగింది. తద్వారా గత 9-10 ఏళ్ళ నుంచి గూడూరులో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తూ గత సంవత్సరము శ్రీ వివేకానంద పేరుతో మాకు ఆదర్శం, మాకందరికీ ఆదర్శం, మనకందరికీ ఆదర్శం అంటే ఆయన పేరు మీద కోచింగ్ సెంటర్ పెట్టడము, స్థాపించినటువంటి 2వ సంవత్సరంలోనే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు. పోయిన సంవత్సరం కూడా 43 మంది విద్యార్థులు ఎంసెట్ తీసుకుంటే 42 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా మన దగ్గర సప్లిమెంటరీ 18 మంది తీసుకుంటే 17 మంది లాస్ట్ టైం పాస్ చేయించగలిగాము. అట్లానే పాలిటెక్నిక్ 23 మంది పోయిన సంవత్సరం కోచింగ్ తీసుకుంటే 23 మంది క్వాలిఫై అయ్యారు. మన కోచింగ్ సెంటర్ ఒక ఉద్దేశము, నేను మీతో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఏదో ర్యాంక్ తీసుకొని ఇక్కడ కోచింగ్ తీసుకోకుండా ఎక్కడో కోచింగ్ తీసుకొని వాళ్ళ ర్యాంకులు వేయడము, అలాగా వ్యాపారం చేయాలని నా ఉద్దేశం కాదు. మీకు మొదటి క్లాస్లోనే చెప్పాను, ఇక్కడ నుంచి నాకు ఒక 10-15 మంది విద్యార్థులు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమాజం కోసం పనిచేయడానికి నాకు కావాలి. వివేకానంద పేరు మీద కొంత విద్యార్థుల్లోకి
ఆ యొక్క సృజనాత్మకతను తీసుకెళ్లి విద్యార్థుల్లో దేశభక్తి నింపే విధంగా కార్యక్రమాలు తయారు చేయడం కోసం ఈ యొక్క వివేకానంద కోచింగ్ సెంటర్ని స్థాపించడం జరిగింది. అందులో భాగంగా మన దగ్గర ఈ సంవత్సరము 42 మంది పాలిటెక్నిక్ APRJCకి రిజిస్టర్ అయ్యారు. 42 మందిలో నిన్న విడుదలైన ఫలితాల్లో MPC విభాగం నుండి ఉదయ్ 111 మార్కులతో స్టేట్ లెవెల్ 654వ ర్యాంక్ వచ్చింది. ఉదయ్ కుమార్ మనందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో. అలానే IPC విభాగంలో 103 మార్కులతో స్టేట్ 401వ ర్యాంక్ భానుశ్రీని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భానుశ్రీ అలానే తరుణ్ తేజ ఈరోజు వేరే ఊర్లో ఉన్నటువంటి కారణంగా రాలేకపోయాడు. తరుణ్ తేజ కూడా 104 మార్కులతో 3వ పాలిసెట్లో కూడా స్టేట్ లెవెల్ 3000 ర్యాంక్ వచ్చింది. మనకు రీజనల్ ర్యాంక్ 152. తరుణ్ తేజకి చాలా గొప్ప విషయం ఇది. కేవలం అతి తక్కువ టైంలో ఈసారి పాలిసెట్కి చాలా తక్కువ టైం వచ్చింది. కోచింగ్ కేవలం 25 days 26 days టైం మాత్రమే వచ్చింది. ఇంత షార్ట్ పీరియడ్లో ఈ యొక్క సక్సెస్కి కారణమైనటువంటి ముఖ్యంగా చెప్పే కదా వివేకానంద కోచింగ్ సెంటర్కి మొదటి ప్రాణం స్వామి వివేకానంద పేరు, రెండవ బలము కోచింగ్ సెంటర్ని నమ్మి పంపిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మూడవది మన కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, నాలుగవది విద్యార్థులు. వీరందరి యొక్క సమిష్టి కృషితో ఈ యొక్క విజయం సాధ్యమైంది. వీళ్ళ టాపర్స్ ఉన్నటువంటి గూడూరు టౌన్లోనే కాదు గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ మొదటి స్థానంలో నిలిచింది. పాలిసెట్లో 104, 99, 96, 87, 84, 62, 57, 48 ఇట్లాగా స్టేట్ ర్యాంక్స్ అన్ని స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. APRJCలో 103, 94, 76. యామిని కూడా లోపలికి రావాలి. నీరజ్ కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అవ్వడం అనేది ఒక గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా లేదా వేరే సార్ వచ్చినా రాకపోయినా తను నిత్యం ఎక్కడున్నా వెంటనే వచ్చి సార్ నేను తీసుకుంటాను క్లాస్, మీరు రిలీఫ్ అవ్వండి, నేను తీసుకుంటాను, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా తను తీసుకొని మేము కంప్లీట్ చేయలేదు కూడా తను కంప్లీట్ చేసుకున్నాడు. వాస్తవంగా చెప్పాలి అంటే మీరు దాన్ని గుర్తించి తన కొరకని కాకుండా మీ కొరకు కూడా మీ తల్లిదండ్రుల కోసం వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఫస్ట్ ప్రతి ఒక్క తల్లి తండ్రి మీ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎండనక వాననక కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మీరు లైఫ్లోకి వచ్చేసారు, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు జీవితంలో అడుగు పెట్టేశారు. ఇక మీరు ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా ఆచితూచి ఖర్చు పెట్టాల్సిందే. ఇక మీ సంపాదన మీద మీ తల్లిదండ్రులు బతకాలే కానీ మీ తల్లిదండ్రుల మీద సంపాదన మీద మీరు బతకడం కొంచెం ఆలోచించండి. అంటే నేను చెప్పేది అంటే మీ ఇప్పుడు సంపాదనకి వెళ్ళాలని కాదు, స్కాలర్షిప్లు కావచ్చు, మీరు తెచ్చుకునే ఫ్రీ సీట్స్ కావచ్చు, ఇక్కడి నుంచే క్యాంపస్ సెలక్షన్స్ కావచ్చు, వాటి మీద మోటోతో మీరు ముందుకెళ్ళాలని ఆల్ ది బెస్ట్ అందరికీ. మళ్ళీ సార్లో నచ్చింది ఒకటి ఏంటంటే సార్ ఆల్రౌండ్ క్రికెట్ మ్యాచ్ అన్నట్టు రోహిత్ శర్మని క్రికెట్ టీంలో ఎవరిని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారంటే ఆల్రౌండర్లనే తీసుకుంటారు. ఎందుకంటే అన్ని విధాలు ఉపయోగపడతారని. సారు ఫిజిక్స్ చెప్తాడు, కెమిస్ట్రీ చెప్తాడు, మ్యాథ్స్ చెప్తాడు, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉన్నాడు. అది నాకు మళ్ళీ సార్లు చూస్తే నచ్చిన లక్షణం. అది ఎప్పుడైతే మనం టైం తెలియకుండా గడిపేస్తామో ఆ బిజీలో మనకి టైం అనేది తెలియదు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆకలి వేస్తారు, పనిలో ఉంటే ఆకలి. ఎందుకంటే పనిలో పడిపోయాం మనం. మీరు బాగా కాన్సన్ట్రేషన్గా చదువుతూ ఉంటే మీకు టైమే తెలియదు. ఇంట్లో వాళ్ళు అమ్మ ఎవరో ఊరు వచ్చి తినండి అని చెప్పేది ఆ టైం తెలియదు. ఎప్పుడు మీరు అది శ్రద్ధగా చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ చదువుతాంలే ఏం చదువుతాంలే అన్నప్పుడు మీరే వెళ్తారు, ఆకలి వేస్తుంది ఏదో ఒకటి పెట్టండి. మీరు మాట్లాడుతుంది ఒక రికార్డ్ అవుతుంది కాబట్టి సరే, అందరికీ ఆల్ ది బెస్ట్. నా పేరు శ్రీనివాస్ అండి. గూడూరులో గత 10 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ సారు డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో వర్క్ చేశాను.
నేను ఫిజిక్స్ చెప్తే సార్ కెమిస్ట్రీ చెప్పడం, లేదా సార్ ఫిజిక్స్ చెప్తే కెమిస్ట్రీ చెప్పడం. మేమిద్దరమే గూడూరులో 10 సంవత్సరాల నుంచి ప్రతి కోచింగ్ సెంటర్లో వర్క్ చేస్తాను. అది గూడూరులో అందరికీ తెలుసు. మేమిద్దరం మాట్లాడుకుని మనం ఎందుకు కోచింగ్ పెట్టకూడదు, మనం వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పని చేయాలి అన్నప్పుడు మాతో వాళ్ళు ఛాలెంజ్ చేశారు. మీరు కోచింగ్ పెడతారా, మీ దగ్గరికి రోజు వస్తారా అని అన్నారు. దాన్ని మేము మాటలతో కాకుండా చేయాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని చేశాం. మరి స్టార్ట్ చేసిన 2వ సంవత్సరంలోనే గూడూరు డివిజన్లో టాప్ రావడం అనేది మిగిలిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. వీళ్ళు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు అనేది. మా ఇద్దరిలో ఉండే సిచ్యువేషన్ ఏంటంటే ఏదైనా ఒక పని అనుకుంటే అది చేసేదాకా ఒప్పుకోదు. అలా మేము కష్టపడే తత్వం మాకుంది, సబ్జెక్ట్ ఉంది. కాబట్టి మేము ఒకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదనుకున్నాం, చేసాం. కాబట్టి వివేకానంద కోచింగ్ సెంటర్లో మీకు ఎడ్యుకేషన్తో పాటు నేషనల్ అప్రోచ్ అంటే పేరెంట్స్తో మనం ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి అనే విషయాలతో నేర్పిస్తూ వచ్చాం. కాబట్టి గూడూరులో రాబోయే రోజుల్లో ఇవే కాకుండా డిఎస్సికి అయితేనేమి, లేదా ఆర్ఆర్బీకి అయితేనేమి, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా కోచింగ్ వాళ్ళ ప్లాన్ కూడా మాలో ఉంది. అది కూడా చేస్తాం. కాబట్టి గూడూరులో ఉన్న పేరెంట్స్ అందరికీ మా వివేకానంద కోచింగ్ తరఫున మీరు మమ్మల్ని నమ్మి మా దగ్గర ఇక్కడ పంపించారు. వాళ్ళు మేము ఎంతగానో తీర్చిదిద్దాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత స్థితికి ఇప్పుడు ఎదగాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం నుండి గృహ నిర్మాణ శాఖ ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు అందజేయడంలో తన వంతు కృషి చేస్తానని పదోన్నతిపై నూతన ఏఈగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి శరత్ బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మనుబోలు మండలంలో గృహ నిర్మాణ శాఖ ద్వారా అర్హులైన పేద ప్రజలందరికీ నూతన ఇంటి నిర్మాణం జరిగేలా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు తమ గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకుంటే నూతన ఇల్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని, అదేవిధంగా ప్రస్తుతం నిర్మించుకుంటున్న గృహాల లబ్ధిదారులకు అదనంగా ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాన్ని మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు. గతంలో ఈయన మనుబోలు మండలంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ అసిస్టెంట్ ఇంజనీరుగా పదోన్నతి పొందారు. మండల ప్రజలకు, నాయకులకు శరత్ బాబు సుపరిచితుడు కావడంతో ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు. బాబు, నేను ఇదివరకు మనుబోలు మండలంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. ఆ అనుభవంతో ఈ మండలానికి నన్ను ఏఈగా వేయడం జరిగింది. ప్రజలకి గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రతి పని మెరుగ్గా చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఎక్కడైనా హౌసింగ్కి సంబంధించి ఏదైనా తప్పులు లేదా ఏదైనా జరుగుతుంటే అది నా దగ్గరికి దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించి అందరికీ బిల్లులు అందించడం కానీ, కొత్త శాంక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తాను. ఇట్లా ఎమ్మెల్యే గారు, మన సీఎం గారు ఇద్దరి ఆదేశానుసారం ఇక్కడ నేను పనిచేయడం జరుగుతుంది. ప్రజలకి మెరుగైన సేవలు ఈ గవర్నమెంట్లో అందుతాయి. మండలంలో ఎవరైనా మాకు కొత్తగా ఇల్లు కావాలి అని అనుకుంటే హౌసింగ్ ఆఫీస్లో కానీ, మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ మీ డాక్యుమెంట్ తీసుకెళ్తే ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ తీసుకెళ్తే కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆదేశానుసారం ఎంత అమౌంట్ అయితే వస్తుందో అమౌంట్ మీకు చెల్లించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. జూన్లో కొత్త ఇళ్ళు అనేటువంటివి వస్తాయి. ఇది వరకు జరుగుతున్నటువంటి ఇళ్ళకి సంబంధించి మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లు అమౌంట్ సరిపోదని చెప్పి గత ప్రభుత్వం 1,80,000 ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం గారు అందరికీ అమౌంట్ పెంచడం జరిగింది. దాంట్లో బీసీ, ఎస్సీలకి 50,000 రూపాయలు, ఎస్టీలకి 75,000 రూపాయలు అండ్ పీవీటీజీ తెగలు వాటికి సంబంధించి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన మండలంలో 680 మందికి అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 322 మంది ఇప్పటికీ అకౌంట్లో పడ్డాయి. వాళ్ళంతా కూడా డ్రా చేశారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వివిధ దశల్లో వాళ్ళు ఉన్నాయి. మనం బిల్స్ పెడతా ఉన్నాం. ఇంకెవరైనా అమౌంట్ పడలేదు, మాకు అమౌంట్ కావాలి, మేము కట్టుకుంటాము అంటే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మేము అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేపిస్తాం. వాకాడు మండలంలో నీటి ఎద్దడిని నివారించాలని, ప్రతి కుటుంబానికి త్రాగునీరు, రైతులకు సాగునీరు, జంతువులకు అన్ని చెరువులలో నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అనసూయమ్మ అధికారులను కోరారు. గురువారం వాకాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలోని స్త్రీశక్తి భవనంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి పదంలో డాక్టర్ స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కృషితోనే అభివృద్ధి జరిగిందన్నారు. నేడు వస్తున్న దుగ్గరాజపట్నంలో నౌకాశ్రయం తీసుకురావటం వలన ఎంతో మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యోగాలు వస్తాయని, దీంతో ఎంతో మంది నిరుద్యోగులు అభివృద్ధి చెందుతారన్నారు.
గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కృషితోనే NIOT వచ్చిందన్నారు. కొన్ని కారణాల వలన దుగ్గరాజపట్నం రాలేదన్నారు. ముఖ్యంగా మండలంలోని అధికార యంత్రాంగం మండలంలోని నీటి ఎద్దడిని నివారించాలని సూచించారు. చిన్నకారు సన్నకారు రైతులకు కండలేరు డ్యాం నుండి నీరును వదిలే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధించిన శాఖ అధికారులను ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కోరారు. బాలిరెడ్డిపాలెం గ్రామంలోని గతంలో సుమారు 3 కోట్ల రూపాయలతో ఆసుపత్రి భవనంకు టెండర్లు జరిగాయని, ఇప్పటివరకు సంబంధించిన అధికారులు పనులు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా ఉన్న పాతబడిన శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిలోనే వైద్యాధికారులు పనిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధించిన ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని కొత్త ఆసుపత్రి పనులకు శ్రీకారం చుట్టాలని సర్వసభ సమావేశంలో దామోదర్ రెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ శాఖ అధికారులు సంబంధించిన శాఖలపై క్లుప్తంగా సర్వసభ సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఎంపీపీ అనసూయమ్మ, ఉపాధ్యక్షుడు వెంకట్రమణయ్య, ఉపాధ్యక్షురాలు నిర్మల, ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, హేమలతలకు మండల పరిషత్ అధికారి, ప్రజాప్రతినిధులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఇటీవల జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రామయ్య, ఉపాధ్యక్షుడు వెంకట్రమణయ్య, ఉపాధ్యక్షురాలు నిర్మల, ఎంపీటీసీలు కృష్ణారెడ్డి, హేమలత, సర్పంచులు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, కిషోర్, నాగరాజు, శంకరమ్మ, రమణమ్మ, మండల స్థాయి అధికారులు, వైద్యాధికారి దీప, రాజేశ్వరి, అగ్రికల్చర్ ఏఓ దీప, ఏపీఓ విజయ, PRA E కిరణ్, RWS AE సుమాంజలి, ట్రాన్స్కో AE విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షం అనేది లేనటువంటి స్థితిలో మీరే ప్రతిపక్షంగా వ్యవహరించమని చెప్పి నేను గత ప్రభుత్వ హయాంలో కూడా కోరడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి అభివృద్ధి పరంగా వాకాడు మండలానికి ఒక శుభవార్త. దుగ్గరాజపట్నం పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి ఒక తీరని కలగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి వెనక్కిపోతే యూపీఏ హయాంలో ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2014లో రాష్ట్ర విభజనకు ప్రయత్నం జరిగేటప్పుడు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అనేటువంటి రాజధానిని కోల్పోతుంది, అనేక విధాల నష్టపోతుంది. ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే ఒక ప్రత్యేక చట్టం ద్వారా దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాంట్లో భాగంగా కొన్ని సంస్థలను ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అనేక విద్యా సంస్థలు, అనేక పరిశ్రమలు, పోలవరం లాంటి ప్రాజెక్టులు మంజూరైనప్పుడు తూర్పు తీర ప్రాంతంలో ఒక నౌకాశ్రయాన్ని నిర్మించాలనేటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు అనేక పోటీ ఏర్పడింది. కారణం, ఆంధ్ర రాష్ట్రం విభజిత రాష్ట్రం, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండేటువంటి రాష్ట్రం. ఈ తీర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పోర్టు మా ప్రాంతానికి రావాలని ఆశపడటం సహజం. అందులో ప్రధానంగా 4 ప్రాంతాలు పోటీదారులుగా తయారయ్యాయి. అందులో దుగ్గరాజపట్నం ఒకటి, రామాయపట్నం ఒకటి, నిజాంపట్నం ఒకటి, విశాఖపట్నంలో ఉండేటువంటి నక్కపల్లి. దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఈ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి, ఒక అఖిల భారత స్థాయికి పోయినటువంటి వ్యక్తి. కంప్యూటర్ ద్వారా కానీ అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఈసీ ద్వారా కొలతలు తీయడం జరుగుతుంది. అలాగే ఇటీవలే గొల్లపాలెంలో కూడా అమృతసర వర్కుల్లో ఎక్కువ మంది వేధిస్తున్నా కూడా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటా కొత్త వర్క్కి డైవర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ ఎక్కడో దగ్గర కొద్దిగా లోటుబాట్లు ఉంటాయి. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం అధికారుల పైన మా పైన ఉంటుంది. ఈ సందర్భంగా మరి 3వ అంశంగా ముఖ్యంగా ఒక మండలం ఒక పరిస్థితి మనకు బయటకు తెలియాలంటే పత్రికా విలేకరులు మరియు మీడియా సిబ్బంది ముఖ్యం. వీరి యొక్క సమాచారాన్ని బేస్ చేసుకొని మన మండలం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ కాకపోయినా బయట వాళ్ళకి కూడా వాకాడు మండలం ఈ విధంగా ఉంది అనేది ఒక అభిప్రాయానికి వస్తారు. అటువంటిది ఇక్కడ మన పత్రికా మీడియా సిబ్బంది అందరూ మనకు మంత్రి మిత్రులు, ఇక్కడికి ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి మనకి ఇప్పుడే మన భక్తవసన్ రెడ్డి గారు చెప్పినట్టు రీసర్వేకి సంబంధించి కొత్త ప్రాజెక్టు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొత్తదే ఇది.
అందులో లాస్ట్ గవర్నమెంట్లో మనకి మొత్తం 42 రెవెన్యూ గ్రామాలు ఉంటే అందులో 16 రెవెన్యూ గ్రామాలు కంప్లీట్ అయిపోయింది రీసర్వే. ఇప్పుడు మళ్ళీ 2 స్టార్ట్ అయ్యింది. గంగనపాలెం నెక్స్ట్ చేమలపాడు ఆన్గోయింగ్ జరుగుతూ ఉన్నాయి రీసర్వేలో. ముఖ్యంగా రీసర్వేలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అప్పుడు చాలా తప్పులు చేసాయి. అది కొత్త సబ్జెక్ట్ కాబట్టి విలేజ్ సర్వేలు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్థం కాక కొంత లేదంటే కొంత పైలట్ ప్రాజెక్ట్ చేయడం వల్ల కూడా ఆ తప్పులు వచ్చిందండి. ముఖ్యంగా మనం అందరికి అర్థం కావాలి. ఒక 2 నిమిషాలు చెప్తాను. జాయింట్ ఎల్పిఎంస్ వచ్చేది. జాయింట్ ఎల్పిఎంలు ఏంటంటే ఒక ఎక్స్టెంట్ సర్వే నెంబర్ ఉంటే 2-3 రైతుల్ని జాయింట్ గా చేసేసి పట్టాదారుగా ఇచ్చాం. అది ఇప్పుడు చాలా సమస్యగా తయారైపోయింది. ముఖ్యంగా ఒక వ్యక్తి 100 పిల్లలు అమ్ముకోవాలంటే పెళ్లిళ్ళు చేసుకోవడానికి లేకపోతే ఇంకొక విధంగా ఇంకొక వ్యక్తి కూడా వాళ్ళ బిల్డింగ్ ఇవ్వాల్సి వస్తా ఉంది. ఆయన ఈ బిల్డింగ్ ఇవ్వలేదనుకో అప్పుడు వీళ్ళు అమ్ముకోవడానికి కానీ చాలా కష్టంగా ఉంది. అటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే వాకాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ వస్తున్నారని ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని ప్రధానమైన సమస్యలతో పాటు పెన్షన్, భూ సమస్యలు, హౌసింగ్, రేషన్ కార్డులు ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే సునీల్ కుమార్ దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలను ఎంపీడీఓ శ్రీనివాసులు కోరారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్తో పాటు ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాలు పాల్గొంటారన్నారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల మీద పరిష్కారం జరిగే విధంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ చర్యలు తీసుకుంటారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులు కోరారు. ఆదేశాల మేరకు మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మీరు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజా విజ్ఞప్తులు ఎవరైనా ఇవ్వదలుచున్న అర్జీదారులు, సమస్యలు ఉన్న దరఖాస్తుదారులు సమావేశానికి ముందుగా ఒక అరగంట ముందుగా కార్యాలయానికి వచ్చినచో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల ద్వారా వారు తమ అర్జీలని రిజిస్టర్లో నమోదు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి అర్జీదారునికి ఒక సంఖ్య నమోదు చేయబడుతుంది. ఆ సంఖ్య ప్రకారం ఎమ్మెల్యే గారు ఆ అర్జీని పరిశీలించి వారిని పిలిపించి వారి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ అర్జీలు కూడా తదుపరి ఎమ్మెల్యే గారు పరిశీలించిన తర్వాత తదుపరి ఎమ్మెల్యే గారి వెబ్సైట్లో మీకోసం వెబ్సైట్లో ఎమ్మెల్యే గారి వెబ్సైట్లో కంప్యూటర్లో కూడా నమోదు చేయబడి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి తెలియజేయడం అనేది ప్రతి అర్జీ పైన నెంబర్ ఉండాలి. కాబట్టి అర్జీదారులు ఒక అరగంట ముందుగా వచ్చి తమ అర్జీని మా హెల్ప్ డెస్క్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా వారి యొక్క రిజిస్టర్ నెంబర్ నమోదు చేసుకుని ఆ రిజిస్టర్ నెంబర్ ప్రకారం ఎమ్మెల్యే గారిని కలిసి వరుస క్రమంలో వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పత్రికా ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. గూడూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహన సేవ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सायंकाले स्वामिनः वेददिगाद पुराणाद दिव्य प्रबंधाद अवतारयात् देशप्रथमनः ऋग्वेद प्रजे ऋग्वेदमवतारयात् नमस्तो देवो वस्विना सामगान प्रजे सामगानमवतारयात् ओम अग्नहाय आदिवीतये गृणानो हव्यत स्वामिनः अथर्वेद
కందువకు మంచి బంగారు చేయి ఎందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఎందరికీ అభయములిచ్చు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి క్రింద చేర్చు చేయి కలిగియగు భూకాంత కౌగిలించిన చేయి వలనై నాగేలు ధరించు చేయి ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఇందరికీ అభయములిచ్చు చేయి మాధవేవి सर्वे जनाः सुखिनो भवन्तु समस्तु सन्मङ्गलानि भवन्तु गोविन्द
సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆగవజ్రాధ్వజా విరాజ కాంగే ముంజజన పూసాభ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవ विद्यावान गुणी अतिचार राम काज करिवे को प्रभु चरित्र यद्भूतं यस्य भव्यम् उदामुरधत्वस्तेसानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अदो जायागुश्च अबद्धं पुरुषं वसं तं विघ्नपरिप्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवायन्त साध्यार्षयश्च ये तस्मादिज्ञाः सर्वाणि रूपाणि विदित्य धीरः नामानि कृत्वा विमलास्ते धाता प्रस्ताद्युमुदा जहार चक्रप्रविद्वामृतस्रदस्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यपन्थायनाय विद्यते यज्ञेन यज्ञमन्तदेवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमान सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यसम्भूत पृथ्वीरसाश्च विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमपरस्तात्. గూడూరు పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
నారాయణాయ నమః నారాయణ నమః నారాయణాయ నమః నారాయణ నమః హరప్రియాయ నమః స్వామిని వచ్చేయండి సార్, ఏం ఆలస్యం లేదు. ఏంటి స్వామి మామయ్య అయిపోయారు అప్పుడే? ఏ వాడు ఏమి ఇచ్చినా ఇబ్బంది, తాత అన్న ఇబ్బందిలే, మామన్న ఇబ్బందిలే. ఏ మామ, తెలుగు మామ తమిళ మామ? తెలుగుడే. ఏంద్ర ఆలోచన చేస్తారు, ఇప్పుకోమండి ఏమే. పణిశైలాధిపయేవ దైవదన్నః భగవాన్ వెంకటయేవ దైవదన్నః పరదైవదన్నః శ్రీనివాస పరమాదన్నః శ్రీ శ్రీనివాస పరమాదన్నః శ్రీ శ్రీనివాస పరమాదన్నః వస్త్రాబ్దే భాగవతకమలే సర్వదా మహాలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ శోభామానమదీయతే ధాన్యం ధనం వశం భూత్రాం శతమాయుమానం భవతి శతాయుః రోచమాన శోభన శోభమాన కళ్యాణ విభూదేవి సమేత శ్రీ జనకేతో స్వామినః నిత్యకైంకర్యాది ప్రాప్తిరస్తు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన రైల్వే శాఖ విశ్రాంత ఉద్యోగి కొండ్రెడ్డి పిచ్చిరెడ్డి, సుశీలమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సుతాం శుర్వాం కార్తిమే పాపం పూర్వ శుభ్రనామం శుక్రమణోవం సర్వం శివార్పణం రామ నమామీశ్వరం సద్గురుం సాయినాథం పాంతవిద్వం సమాదం పరుక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.